తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర సందడి భాగ్యనగరంలో మొదలైంది. చారిత్రక గోల్కొండకోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మహోత్సవాలకు నాంది పలికే అత్యంత విశిష్టమైన ఘట్టమే మెట్ల పూజ. గోల్కొండకోట మెట్లను పవిత్రంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా జాతర అధికారికంగా ప్రారంభమైనట్లు భావిస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బోనాల ఉత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం మెట్ల పూజ. ఎంతోమంది మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో మెట్లను పూజిస్తూ అమ్మవారి దర్శనానికి పైకి ఎక్కుతూ ఉంటారు. ఇన్ని మెట్లను కూడా లెక్క చేయకుండా అమ్మవారి మీద భక్తితో కూడా ఒక్కో మెట్టికి పసుపు కుంకుమని పెడుతూ పైకైతే ఎక్కుతూ ఉంటారు. అంటే బోనాల జాతర అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది అమ్మవారికి సమర్పించే నైవేద్యం. అయితే ఈ వేడుకల్లో అధికారికంగా ప్రారంభమయ్యేది మాత్రం మెట్ల పూజతోనే. అయితే గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక అమ్మవారిని దర్శించడానికి భక్తులను వేలాది మంది వస్తూ ఉంటారు. అయితే ఈ మెట్లన్నీ పైకెక్కే క్రమంలో కూడా ఈ మెట్లనే అమ్మవారికి దారితీసే మార్గంగా కూడా భావిస్తారు. అందుకే వీటిని ఎంతో భక్తితో పూజిస్తూ ఉంటారు. జాతర ప్రారంభానికి ముందే కోట ప్రవేశద్వారం దగ్గర ఉన్న మెట్లను శుభ్రం చేసి పసుపు కుంకుమ వేపాకులతో అలంకరిస్తూ ఉంటారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఈ మెట్లను భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఎంతో భక్తిగా పైకైతే ఎక్కుతూ ఉంటారు. అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గం ఎంతో పవిత్రమైనది. ఈ దారిలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం కోసం కూడా కోరుకుంటూ ఈ పూజతో చేస్తారు. ఇది జాతర ఎటువంటి విఘ్నాలు కలగకుండా సాఫీగా ముందుకు సాగాలని కోరుకునే ఒక ముఖ్యమైన సాంప్రదాయం. అయితే మెట్ల పూజతో మొదలయ్యే ఈ ఉత్సవాలు ఆ తర్వాత సుమారుగా 4 రోజుల పాటు ఆషాఢ మాసంలో మొత్తం అంతా కూడా కొనసాగుతూ ఉంటాయి. మెట్ల పూజ జరిగిన రోజు నుంచే కూడా గోల్కొండ కోట ప్రాంతం అంతా కూడా భక్తులతో కలకలలాడుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి నగరం నుంచి అంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులైతే భారీగా తరలి వస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల ద్వారా తెలంగాణ ప్రాంతీయ జీవన శైలి, కళలు, మన సాంప్రదాయాలు ప్రపంచానికి చాటి చెప్తాయి. పోతరాజుల విన్యాసాలు, డప్పుల మూతతో పాటు కోట ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభనత సంతరించుకుంటుంది. అంటే ముఖ్యంగా ఈ మెట్ల పూజ చూసుకున్నట్లయితే కూడా జీవితంలో వచ్చే ఒక్కొక్క కష్టాన్ని కూడా దిగమిందుతూ వాటన్నిటిని కూడా దాటుకుంటూ పైకి ఎక్కడం లాగా వీటినైతే భావిస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తులు నమ్మకంతో అయితే కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే ఆ అమ్మవారిని కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు. ఎంతోమంది మహిళలు కూడా ఎన్ని మెట్లున్నా అంటే వందలాది మెట్లున్నప్పటికీ కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా కష్టం అనిపించుకోకుండా కూడా కుటుంబంతో సహా కూడా కొంతమంది పసుపు కుంకుమతో అలంకరిస్తూ వస్తూ ఉంటారు. కొంతమంది కోరికలు నెరవేరాలని, మరికొంతమంది కోరిన కోరికలు నెరవేర్చినందుకు కూడా అమ్మవారికి భక్తితో పెడుతుంటారు. మరికొంతమంది బోనం సమర్పించే ముందు సాంప్రదాయంగా కూడా ఇంట్లోని పిల్లలతో సహా కూడా పెట్టిస్తూ ఉంటారు. పసుపు కుంకుమలతో ఇలా బొట్లు పెడుతూ ఎక్కడం ద్వారా అమ్మవారి దయ వారిపై ఉంటుందని కూడా భక్తుల యొక్క నమ్మకం. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా కోట ప్రాంతంలోని అన్ని మెట్లంతా కూడా ఇప్పుడు పసుపు కుంకుమతో కలకలలాడుతూ ఉన్నాయి. సో ఎల్లుండి జరగబోయే ఈ బోనాల ఉత్సవాలకి ఇప్పటికే అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. ఇప్పటి నుంచే కూడా భక్తులతో గోల్కొండ కోట అంతా కూడా కలకలలాడుతుంది. జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.